టీ20 లీగ్లో కాసేపట్లో మరో ఆసక్తికర పోరు జరగనుంది. మెదక్ ఫాల్కన్స్ తో హైదరాబాద్ ఛాంపియన్స్ తలపడనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. టీ20 లీగ్లో మరొక కీలక పోరుకి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదిక కాబోతుంది. ఈ రోజు మధ్యాహ్నం 2:15 హైదరాబాద్ ఛాంపియన్స్ మెదక్ ఫాల్కన్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. సరిగ్గా 2 గంటలకైతే టాస్ జరుగుతుంది. ఈ రోజు వీకెండ్ కావడంతో మ్యాచ్ చూడడానికి పెద్ద ఎత్తున ప్రేక్షకులు గ్రౌండ్కి చేరుకుంటున్నారు. ఇక ఈ టోర్నీలో జట్ల ప్రదర్శన గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే హైదరాబాద్ ఛాంపియన్స్ ఈ టోర్నీలో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తుంది. అటు బౌలింగ్లోనూ ఇటు బ్యాటింగ్లోనూ కూడా సమిష్టిగా రాణిస్తున్నారు హైదరాబాద్ ఛాంపియన్స్ ప్లేయర్స్. గత మ్యాచ్లో మనం చూడొచ్చు రంగారెడ్డి పైన అయితే అద్భుతమైన విజయం సాధించారు. అయితే గత 2 మ్యాచ్లో విజయం సాధించిన హైదరాబాద్ ఛాంపియన్స్ ఈ రోజు జరిగే మ్యాచ్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తుంది. దానికోసం అయితే ఇప్పటికే హైదరాబాద్ ఛాంపియన్స్ అయితే పూర్తిగా సన్నద్ధమని చెప్పవచ్చు. గత మ్యాచ్లో రంగారెడ్డి రైజర్స్ పైన అయితే జరిగిన మ్యాచ్లో అయితే వాళ్ళు ప్రత్యర్థి నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని అయితే హైదరాబాద్ ఛాంపియన్స్ కేవలం 18 ఓవర్లోనే వాటిని ఛేదించింది. అటు కెప్టెన్ అబ్దర్ రెడ్డి అయితే ఆడిన ఇన్నింగ్స్ అయితే ఆ మ్యాచ్కే హైలైట్ అయింది. అతనితో పాటు షణ్మిక్ అశ్విన్ కూడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించడం అయితే ప్రముఖ పాత్ర పోషించారు. ఈరోజు హైదరాబాద్ ఛాంపియన్స్ తుది జట్టులో అయితే ఒక కీలకమైన మార్పు జరగబోతుంది. గత మ్యాచ్లో 3 సిక్సర్లు బాది ఆ జట్టును విజయ తీరాలకు నడిపించిన యశ్వీర్ రెడ్డి అయితే ఈరోజు మ్యాచ్లో అందుబాటులో లేడు. అతను శ్రీలంక పర్యటనకు వెళ్తుండడంతో అతనైతే ఈరోజు జట్టుకు దూరం అయ్యాడు. అయితే యశ్వీర్ గౌడ్ స్థానంలో ఈరోజు జట్టులోకి ఎవరు వస్తారనేది అయితే కాస్త ఆసక్తిగా మారింది. అయితే మరికొద్ది సేపట్లోనే ఇది కూడా తెలిసే అవకాశం ఉంది. ఇక మెదక్ ఫాల్కన్ విషయానికి వస్తే వాళ్ళైతే వాళ్ళ పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. ఆడిన 3 మ్యాచ్లోనూ కూడా 2 మ్యాచ్లు ఓడిపోయారు. కేవలం 1 మ్యాచ్ గెలిచారు. ఆ 1 మ్యాచ్ కూడా తిలక్ వర్మ ఉన్నప్పుడే వాళ్ళు గెలవడం జరిగింది. అయితే ఈరోజు ఈ మ్యాచ్ అనేది మెదక్ ఫాల్కన్స్కి అయితే చాలా కీలకంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు లీగ్లో టేబుల్ 1లో ఉన్న హైదరాబాద్ ఛాంపియన్స్ ఓడించి తాము ఈ లీగ్లో నిలదొక్కుకోవాలని మెదక్ ఫాల్కన్స్ అయితే భావిస్తుంది. ఇందుకు వాళ్ళు కూడా సర్వం సిద్ధమయ్యారని చెప్పవచ్చు. ఇక పిచ్ విషయానికి వస్తే సాధారణంగా ఉప్పల్ పిచ్ అంటేనే బ్యాటింగ్కి అనుకూలం. కానీ ఈరోజు కాస్త వర్షం వచ్చే పరిస్థితి అయితే ఉంది. దీని కారణంగా ఎవరైతే మొదట బౌలింగ్ తీసుకుంటున్నారో వాళ్ళకే ఈ పిచ్ అనేది కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఎవరైనా సరే క్యాప్టెన్స్ ఇటు హైదరాబాద్ ఛాంపియన్స్ కావచ్చు, మెదక్ ఫాల్కన్స్ కెప్టెన్ కావచ్చు, ఎవరు టాస్ గెలిచినా ఖచ్చితంగా ఆ బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనబడుతుంది. కెమెరా రాణవేస్తో తిరుమలేష్, సిటీ న్యూస్, హైదరాబాద్.